అందరికి నమస్తే. కొడుకు చేసిన పనికి పాపం బండి సంజయ్ చాలా పొలిటికల్ క్రైసిస్‌లో పడ్డాడు. నిజంగా కూడా వేరే వేరే కేసుల్లో అయితే బండి సంజయ్ ఫేస్ చేస్తాడు. ఆయన చాలా కేసులు ఫేస్ చేసిండు. చాలా పాలిటిక్స్ ఫేస్ చేసిండు. ఇవన్నీ మనం చూసినాం. కానీ ఇప్పుడు వాళ్ళ కొడుకు మీద పోక్సో కేసు బుక్ అయింది. ఆ కేసు కేవలం అదేదో కేసులాగా కాదు. ఇది పరువు, ప్రతిష్ట, రాజకీయ జీవితం అన్నిటితో ముడిపడిన ఇష్యూ ఇది. ప్రతి ఇష్యూలో బండి సంజయ్ మాట్లాడతాడు. కానీ ఈ ఇష్యూలో మాట్లాడలేని సిచ్యువేషన్ పోయాడు. వాళ్ళ కొడుకు చాలా వివాదాస్పదాలు ఉన్నాయి వాళ్ళ కొడుకువి, భగీరథ్వి. కానీ ఇంత పెద్ద రిస్క్ తీసుకొస్తారని బహుశా ఆయన కూడా ఊహించున్నాడు. అంటే ఏదో కొట్టిన కేసు అనుకో బండి సంజయ్ చూసుకుంటాడు. ఇంకోటి అనుకో బండి సంజయ్ ఫేస్ చేయగలడు. కానీ ఈ కేసు నుంచి ఎట్లా బయటపడతారు? ఎవరు సపోర్ట్ కూడా దొరకదు. పార్టీ నుంచి కూడా సపోర్ట్ దొరకవు ఒకసారి ఇట్లాంటి వ్యక్తిగత విషయాలలో. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా బండి సంజయ్ అంటే కొంత వైబ్రేషన్ ఉంటాడు. ఎప్పుడు చుట్టూ కాంట్రవర్సీలు ఉంటాయి. ఆయన్నే కాంట్రవర్సీ అవుతాడు, లేకపోతే వేరే వాళ్ళని కాంట్రవర్సీలు లాగుతాడు. ఇవన్నీ మనం చూసాం. రీసెంట్గా చూడలేదా కేటీఆర్ను ఏమన్నాడో, నువ్వు కేసీఆర్కే పుడితే అని మాట్లాడి బండి సంజయ్. నిజానికి కొంత వ్యక్తిగతంగా బండి సంజయ్ వ్యక్తిగతంగా కేసీఆర్ను, కేటీఆర్ను, బీఆర్ఎస్ ఉన్న కొంతమంది లీడర్లను టార్గెట్ చేయడం అనేది ఆయన రాజకీయ జీవితం ఎదగనికి కారణమని ఆయన అనుకుంటాడు బహుశా. అందుకేనేమో ఇప్పుడు కూడా వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటాడు. అందులో భాగమే కదా నువ్వు ఎవరు కుట్టినావు, మనిషివా. నిజంగా కూడా కేటీఆర్ అంతగానో మేము స్పందించలే బండి సంజయ్ మీద. చాలా స్మూత్గా హ్యాండిల్ చేసిండు కేటీఆర్. మొన్న మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మీ ఇలాకాలని ఇట్లా జరిగింది, అదే గోల్డ్ షాప్ల కాల్పులు మీ ఇలాకాలని ఇట్లా జరిగింది, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక మాట అడగరేంది, హోం మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, దానికి అంత సీరియస్గా స్పందించిండు ఆయన. ఆ కాంట్రవర్సీకి వెళ్ళి నెక్స్ట్ కాంట్రవర్సీ ఇప్పుడు ఆయనే కాంట్రవర్సీ అయిపోయాడు. అది మాట్లాడిన కాంట్రవర్సీ. అట్లాంటి పొలిటికల్ కాంట్రవర్సీలు ఓకే హైప్ క్రియేట్ చేస్తాయి, కార్యకర్తల్లో జోష్ నింపుతాయి, వాళ్ళ కార్యకర్తల్లో ఇవన్నీ నడుస్తాయి. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వాళ్ళ కొడుకు చేసిన పనికి ఆయన ఏం మాట్లాడాలని కూడా తెలియని పరిస్థితి ఇది. ఏం మాట్లాడాలి? వాళ్ళ కొడుకు పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. ఓ 17 ఏళ్ళ అమ్మాయి పెట్టిన కేసు అది. ఆమె దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ ప్రూఫ్స్ చూపించిన తర్వాతనే పోలీసులు ఎఫ్ఐఆర్ చేసినని చెప్తున్నారు. ఒకటో రెండో ఫోటోలు కూడా ఆల్రెడీ సోషల్ మీడియా తిరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న ఫోటోలు, మెసేజ్లు, ఆడియో రికార్డ్స్, ఇట్లాంటి చాలా ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు కూడా కొంత గట్టిగా ఉన్నారు. దీన్ని వదిలేసే దానిలో ఉన్నట్టుగా కనిపిస్తలేరు వాళ్ళు. ఈ కేసును ఏదో అయిపోతుంది అనేది కనిపిస్తలేదు పరిస్థితి చూస్తే. ప్లస్ వాళ్ళు ఏదో డబ్బులకు ఆశపడి ఏదో సెటిల్మెంట్ చేసుకునే సిచ్యువేషన్ కూడా ఆ సిచ్యువేషన్ కూడా వాళ్ళు ఉన్నట్టుగా లేరు. వాళ్ళు ఉన్నతంగానే ఉన్నారు మనకు అనిపిస్తున్న సిచ్యువేషన్లో. ఇప్పుడు బండి సంజయ్ ఆయన కేంద్ర హోంశాఖ ఎక్కడ కౌన్సిలర్గా ఓడిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వరకు చాలా రిస్కులు తినొచ్చిండు బండి సంజయ్. బట్ ఇంత పెద్ద సన్ స్ట్రోక్ కొడుతుందని బహుశా ఆయన ఊహించి ఉండడు. నిజాన్ని కూడా బండి సంజయ్ వాళ్ళ కొడుకు చాలా కాంట్రవర్సీలు. అప్పుడు మహేంద్ర యూనివర్సిటీలో ఏదో ర్యాగింగ్లో ప్లాన్ కొట్టిండు, ఇంకెక్కడ వేరే రాష్ట్రం వాళ్ళు ఇంకేదో గొడవలైనాయి. ఎప్పుడు కాంట్రవర్సీ వాళ్ళ కొడుకు ఉంటూనే ఉంటాడు. మరి బండి సంజయ్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయిండో, లేకపోతే బాగా నమ్మిండేమో వాళ్ళ కొడుకును. కానీ ఇంత పెద్ద కేసులు ఇరికింది. ఇప్పుడు ఆయన కేసులో పడితే ఈయన ఇడిపించుడు కాదు. ఇప్పుడు బండి సంజయ్ ఇరుక్కున్నాడు ఏకంగా డైరెక్ట్గా. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యుండి వాళ్ళ కొడుకు పోక్సో కేసులో ఇరుక్కున్నాడంటే బీజేపీ మాత్రం ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్న సపోర్ట్ చేసే పరిస్థితులు ఉన్నారా? ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితులు లేరు. వాళ్ళ పొలిటికల్గా ఆయనకున్న ఫ్రెండ్స్ కూడా ఎవరు కూడా లోపల సపోర్ట్ చేస్తారేమో కానీ బయటికి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. మొదలే మోడీ వస్తున్నాడు. దానిలో బండి సంజయ్ చాలా కీలక పాత్ర పోషించే సమయం ఇది. బహిరంగ సభ 2 లక్షల మందితో బహిరంగ సభ పెట్టబోతుంది బీజేపీ. ఇది ఒక పెద్ద రాజకీయంగా ఒక పెద్ద మలుపు కాబోతుంది తెలంగాణ రాజకీయాల్లో అని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తుంది. ఇప్పుడున్న బీఆర్ఎస్ లీడర్, బీజేపీ లీడర్లు అందరికన్నా బండి సంజయ్ చాలా యాక్టివ్ పర్సన్. ఇట్లాంటి సభలు జరిగినప్పుడు కానీ, లేకపోతే మోడీ వచ్చినప్పుడు కానీ చాలా యాక్టివ్గా ఆయన రోల్ పోషిస్తాడు. బట్ ఇప్పుడు ఆయన సభకు కూడా పోతాడో అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెషర్ కదా. ఇప్పుడు ఆయన హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు కాబట్టి ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు పోలీసులు. ఆయన రాజీనామా చేయాలి ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాడు, ఇదంతా న్యాయంగా ఇది కరెక్ట్గా విచారణ జరగాలంటే రాజీనామా చేయాలని మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆడుకుంటుంది బండి సంజయ్ని.
అంటే బండి సంజయ్ ఎందుకు టార్గెట్ అయ్యిందంటే బండి సంజయ్ కూడా అట్లే టార్గెట్ చేసింది వీళ్ళను. బండి సంజయ్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ మొదలకుండా మాట్లాడడంతో వాళ్ళు కూడా పర్సనల్గా తీసుకున్నట్టున్నారు. అంటే ఈయన మనం పర్సనల్గా తీసుకున్నట్టు మేము కూడా ఇప్పుడు అవకాశం దొరికిందని అంతే కదా. బండి సంజయ్ శత్రువులకు ప్రత్యర్థులకు అందరికీ ఇది ఒక అంది వచ్చిన అవకాశం. దీన్ని వాళ్ళు కూడా వదులుకోరు, వాళ్ళు కూడా చేసే పనులు చేస్తారు కదా ఎవరైనా కూడా. కానీ పొలిటికల్ లైఫ్ బండి సంజయ్ రేపో మాపో కేంద్ర క్యాబినెట్ విస్తరణ చేయబోతున్నారు. ఇక్కడ నుంచి ఇంకా తెలంగాణలో వాళ్ళు తెలంగాణ మీద కనుక ఫోకస్ చేస్తే మంచి మంచి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ బండి సంజయ్ సహాయ మంత్రిగా ఉన్నారు, బహుశా ఫుల్ టైం మంత్రిగా చేయాలనుకుంటున్నాడేమో. మోడీ దగ్గర కూడా కొంత మంచి మార్కులు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం బూడిదలో వచ్చిన పన్నీర్ అయిపోయింది, మొత్తం స్మాష్ అయిపోయింది. ఇప్పుడు బీజేపీ అంటే బండి సంజయ్ బీజేపీ దగ్గర నుంచి బండి సంజయ్ బ్రాండ్ మొత్తం ఖరాబు. ఆయన బ్రాండ్ను బీజేపీ కూడా ఓన్ చేసుకునే పరిస్థితిలో లేదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. ఈ మరకతోన దానిలో ఏమైనా జరుగుండొచ్చు, హనీ ట్రాప్ జరుగుండొచ్చు, లేకపోతే ఇదే హరాస్మెంట్ జరిగి ఉండొచ్చు, అమ్మాయిని నమ్మించి మోసం చేసి ఉండొచ్చు. ఈ రెండు యాంగిల్స్లో ఏదైనా సరే జరగాల్సింది జరిగిపోయింది కదా, డ్యామేజ్ జరగాల్సింది జరిగింది కదా. ఆయన ఈ సిచ్యువేషన్ నుంచి గెటాన్ కావాలి, గెటాన్ అయ్యి మళ్ళీ వీళ్ళందరూ నమ్మాలి, ప్రజలు నమ్మాలి. ఇది చాలా పెద్ద దెబ్బ. ఇప్పుడు వేరే వేరే కేసులు అంటే 4 రోజుల్లో మర్చిపోయే కేసులు అవి. ఇప్పుడు పోక్సో కేసు, బండి సంజయ్ కొడుకు అరెస్ట్ కాక తప్పదు అన్న లీగల్గా అయితే అరెస్ట్ కాక తప్పదు ఆయన. ఇక ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోతే ఏంటి పరిస్థితి? బీజేపీ కూడా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. బీజేపీ కూడా కొంత సీరియస్గా ఉండొచ్చు ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా ప్రత్యర్థులంతా వాడతారు కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉండే ప్రత్యర్థులందరూ కూడా బండి సంజయ్ ఇష్యూను బీజేపీని టార్గెట్ చేయడానికి వాడుకుంటారు. వాళ్ళు ఎందుకు భరించాలి అనుకుంటే సిచ్యువేషన్ చాలా డేంజర్. సొంతంగా ఆయన పార్టీలు ఇక్కడ తెలంగాణ బీజేపీలో ఉండే ఆయన ప్రత్యర్థులు కూడా ఫుల్ ఖుషి. ఇప్పుడు వాళ్ళంతా బండి సంజయ్ పదవి నుంచి దిగిపోతే ఇంకా నెక్స్ట్ మాకే వస్తుంది అవకాశం ఉంటారు కదా. ఎప్పటి నుంచో ఉన్న అవకాశమే కదా. బండి సంజయ్ ప్రత్యర్థులు సొంత పార్టీలో ఉన్నారు, బయట పార్టీ కన్నా సొంత పార్టీలోనే ఎక్కువ ఉన్నారు ఆయనకి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇంకా కేసులో ఇరుక్కున్నాడు, కథం అయిపోయిండు, నెక్స్ట్ క్యాబినెట్లో ఆయన తప్పించేస్తారు, ఇంకా నెక్స్ట్ మేమే అన్న దానికి వచ్చేసిండ్రు. వాళ్ళు లోపల చాలా ఖుషిగా ఉన్నారు. వాళ్ళు బయటికి కనిపించకపోవచ్చు కానీ బాగా ఇరికిచ్చేసిన వాళ్ళ కొడుకు. బండి సంజయ్ కొడుకు ఫస్ట్లోనే కొద్దిగా కంట్రోల్ చేసేది ఉండే ఆయనని. మహేంద్ర యూనివర్సిటీలో ఈ ర్యాగింగ్ కేసులు అవి జరిగినప్పుడే ఆ ప్లాన్ కంట్రోల్ చేసేది ఉండే. మరి బండి సంజయ్కి బాగా ఇష్టం ఉన్నట్టుంది వాళ్ళ కొడుకు అంటే, అందుకే కంట్రోల్ చేయలేకపోయిండేమో. వాళ్ళకి 2 కొడుకులే, నాకు తెలిసి 2 కొడుకులే. మరి ఎప్పుడు ఈ పిల్లగాడే కాంట్రవర్సీ అవుతాడు, ఎప్పుడు భగీరథ్ అని పిల్లగాడే కాంట్రవర్సీ. ప్రతిసారి వార్తల్లో ఉంటాడు కాంట్రవర్సీ. వాళ్ళ నాన్ననేమో పాజిటివ్గా ప్రమోట్ అవుతుంటే ఆ పిల్లాడు ఎప్పుడు నెగిటివ్గా ప్రమోట్ అవుతుంటాడు. సరే, ఈ 2 కోణాలు ఎట్లా ఉన్నా ఇప్పుడు ఏకంగా ఇప్పుడు వాళ్ళ తండ్రికే ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది కదా. ఎక్కువలేని పీక్కోలేని కేసులు ఉంటాయి, కొన్ని కేసులు ఏమో కొట్టుకపోతాయి గాలికి. ఇప్పుడు బండి సంజయ్ అసలు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పే పరిస్థితి కూడా లేదు, అట్లాంటి కేసులో కాదు ఇది. ఆయన కనీసం వాళ్ళ కొడుకుని ఎన్ని కేసుకొచ్చుకునే పరిస్థితి కూడా ఉండదో ఈ కేసులో. హనీ ట్రాప్ అనడానికి కూడా నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు. ఇది ఎట్లా హనీ ట్రాప్ అయితే అనే వాళ్ళు ఉంటారు. దీనిలో ప్రత్యర్థులే వాడుతురేమో ఈ కేసును బండి సంజయ్ మీద, అట్లా కూడా ఉండొచ్చు. అట్లా వాడినా కూడా బండి సంజయ్ డ్యామేజ్ అయ్యి, ఎందుకంటే వార్త నిజం. ఈ వార్త నిజం అంటే వాళ్ళ దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాం. అసలు దీనిలో బండి సంజయ్ కేసు పెట్టకపోయింటే బెటరేమో. బండి సంజయ్ అందరికన్నా ముందు పోయి హనీ ట్రాప్ అని కేసు పెట్టిండు వాళ్ళ కొడుకు. పెట్టకపోతే కనీసం ఇది వేరే రూట్లన్నా జనాలకు చెప్పే అవకాశం ఉండేది. ముందే చేసే వరకు ఈయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి మొత్తం అధికారాన్ని ఉపయోగిస్తున్నారు అనేది ఉంటుంది కదా. ఒక సామాన్యుడు వర్సెస్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అన్నప్పుడు పోలీసులు అటువైపే ఉంటారు. ఈ కేసులో పసాయించారు, నిజంగా చెప్పాలంటే పసాయించారు. మరి ఎట్లా బయటపడతారో కానీ ఇది ఆయన పొలిటికల్ కెరీర్కు చాలా మచ్చ తీసుకొచ్చింది వాళ్ళ కొడుకు. అసలు దీనికి ఎక్కడ పోలీస్ స్టాప్ ఉందో ఎక్కడ కామం ఉందో తెలియదు. బట్ జనాలకు అర్థమైనంత వరకు ప్లస్ బీజేపీ వాళ్ళు ఇప్పటివరకు స్పందించలేదు. బట్ ఇది ఒక డేంజరే, ఆయన రాజకీయ జీవితానికి ఒక ప్రమాదకరమైన సంకేతమే. ప్లీజ్ సబ్స్క్రైబ్.